DNA, RNA lo differences annamata. DNA, RNA are the genetic material, so we have basic differences between them. DNA, deoxyribose, so deoxyribose, RNA ribose. So indulo deep ga velte matram meeku kashtam avutadi. I'll tell you what is important from exam point of view. అయితే కంపోజిషన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ప్యూరెన్స్ పిరమిడెన్స్ అని అంటాము. అందులో అడినైన్ AG, గ్వానైన్, సైటోసిన్ C, థైమిన్ T. సో ATGC అంటాం అనమాట. సో ప్యూరెన్స్ పిరమిడెన్స్, అడినైన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఓన్లీ డిఫరెన్స్ అమంగ్ దిస్ ప్యూరిన్స్ అండ్ పిరమిన్స్, వాటిని బేసెస్ అంటాము, నైట్రోజన్ బేసెస్. అందులో ఏంటంటే మనకి డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆర్ఎన్ఏలో R ఉంది, సో యురాసిల్లో R ఉంది. కాబట్టి ribose or RNA lo you will have uracil in place of thymine of DNA. Okay, this is fine. Number of strands, DNA vachesi double stranded, DNA deoxyribose double stranded, whereas RNA is for single stranded. So meer DNA D అని గుర్తుపెట్టుకుంటే this will be fine. Okay, that is about this. And ఇవి ఇంకొన్ని డిఫరెన్సెస్ అన్నమాట. డిఆక్సిరైబోస్ ఇదంతా మనం చూసిందే. నెక్స్ట్ డబుల్ స్టాండర్డ్ కూడా చూసాము. బేసెస్ ఆర్ నాట్ మాడిఫైడ్, బేసెస్ ఆర్ మాడిఫైడ్. అందులో అయితే డిఎన్ఏ ఈజ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ విత్ ఆర్ఎన్ఏ. ఇది ఇంకొక పాయింట్ మిమ్మల్ని అడుగుతాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ డిఎన్ఏ ఎలా అయితే స్టేబుల్లో మనకి అన్ని సెల్స్లో మనకు డిఎన్ఏ ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ అవుట్ అ బాడీ యూ టేక్ ఎనీ సెల్, డిఎన్ఏ సేమ్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో మాత్రం మారుతూ ఉంటుంది అనమాట. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ సెల్ టు సెల్. దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ డిఎన్ఏ అన్నప్పుడు యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. సో డిఎన్ఏ లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆర్ఎన్ఏ. దిస్ ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ యూ క్యాన్ రిమెంబర్. నెక్స్ట్, నో న్యాచురల్ డిఎన్ఏ ఇస్ catalytic. RNA can be catalytic. అంటే catalytic reactions ఏవైతే ఉంటాయో, catalysis అంటే ఏంటి, విచ్ ఇంక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్. కానీ ఏదైనా అంటే రియాక్షన్ క్యాన్ బి చేంజ్ సమ్హౌ. దట్ డజంట్ హ్యాపెన్ విత్ డిఎన్ఏ, ఎందుకంటే అది చేంజ్ అవ్వదు. వేరస్ ఆర్ఎన్ఏ చేంజెస్ కాబట్టి దిస్ catalytic aspect applies to RNA. Next, present in the nucleus, mitochondria and chloroplast, present in nucleus, mitochondria, nucleolus, ribosomes and cytosol. ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో డిఎన్ఏ వస్తే మనకి న్యూక్లియస్లో ఉంటుంది, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది, అండ్ క్లోరోప్లాస్టిక్ డిఎన్ఏ అంటాం. అది ఆర్ఎన్ఏ వచ్చేసి న్యూక్లియస్, మైటోకాండ్రియాతో పాటు న్యూక్లియోలస్, రైబోసోమ్స్, సైటోసాల్. ఇప్పుడు న్యూక్లియోలస్ అంటే ఏంటంటే, న్యూక్లియోలస్ ఇస్ ఆల్సో అ స్మాల్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. రెండు మనకి ప్రొడక్షన్కి, ప్రోటీన్ సింథసిస్కి, వీటికి హెల్ప్ చేస్తాయి. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ న్యూక్లియస్ ఈజ్ అ మేజర్ థింగ్, న్యూక్లియోలస్ ఇస్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ అండ్ ఫంక్షన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, సో ప్రోటీన్ సింథసిస్. సో మెసెంజర్, రిమెంబర్, ప్రోటీన్స్కి మెసేజ్ ఇస్తుంది. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ గివ్స్ మెసేజెస్ ఫర్ ప్రోటీన్ సింథసిస్ అని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ఆర్ఎన్ఏ అంటే ఆర్ ఇస్ ఫర్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అండ్ రైబోజోమ్ కాంపోనెంట్. రైబోజోమ్స్లో ప్రోటీన్ సింథసిస్ అవుతుంది నేను చెప్పాను కదా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో, అది అన్నమాట. సో అది ప్రోటీన్ సింథసిస్ అక్కడ హెల్ప్ చేస్తుంది. టీఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్, డెఫినెట్లీ అందులోనే ఉంది కదా. సో ఇట్ హెల్ప్స్ ఇన్ అమినో యాసిడ్ ట్రాన్స్ఫర్. మెసెంజర్ ఏమో ఒక టెంప్లేట్ని పంపిస్తుంది మెసేజ్ లాగా. రైబోజోమ్స్లో ఏమో ఆర్ఆర్ఎన్ఏలో ఏమో రైబోజోమల్ ప్రోటీన్ సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. టీఆర్ఎన్ఏ ఏమో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటీన్స్కి హెల్ప్ చేస్తుంది, విచ్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ హెటరోజెనస్ న్యూక్లియర్. ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ప్లీజ్ రిమెంబర్ దట్ మనకి సైటోప్లాజంలో స్మాల్ ఆర్ఎన్ఏ ఉంటుంది, స్మాల్ న్యూక్లియర్, న్యూక్లియోలార్, మైక్రో ఆర్ఎన్ఏ, ఇవి కూడా ఉంటాయి. బట్ మేజర్లీ వీ డివైడ్ దెమ్ ఇంటూ 3 types ఆఫ్ ఆర్ఎన్ఏ: ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. ఓకే.